సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, దైవిక శక్తి, అదైవిక శక్తి. ఈ మధ్య చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకుని వచ్చినప్పుడు, అంటే చాలామంది అంటే వచ్చిన వాళ్ళలో ప్రతి అపాయింట్మెంట్లో ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటున్నారు ఈ నెగిటివ్ ఎనర్జీతో బాధించబడుతున్నవారు. ఏమవుతుంది? ఎవరు ఉండరు, ఎవరు ఫట్ మన వీపు మీద కొట్టినట్టు అనిపిస్తుంది. స్వప్నంలో ఎవరో గీకినట్టుగా గోళ్లతో భావన, కానీ పొద్దున్న లేస్తే నిజంగా గోళ్ల చారలు కనిపించటం, పీక పిసికేస్తున్నట్టుగా భావన, పొద్దున్న లేచేప్పటికి ఎర్రగా ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కనిపించటం. వాస్తవాలు అబద్ధాలు ఏం చెప్పటం లేదు, ఇది నిజం ముమ్మాటి. బట్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళు బయట పెట్టకూడదు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ పరిస్థితులని కామ్గా ఉంటున్నాం. బట్ ఇది వాస్తవం, దిస్ ఈజ్ ట్రూ, జరుగుతాయి. నా అనుభవాలు, నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను, ట్రైన్లో నేను ప్రయాణం చేసి వస్తూ ఉన్నప్పుడు కాచిగూడ దగ్గరికి వస్తున్నా, నిద్రపోతూనే ఉన్నా. ఫాట్ మన వీపు మీద ఒక దెబ్బ పడింది. నాకు చూస్తే ఎవరు లేరు. మెలకు వచ్చి చూసి అమ్మో ట్రైన్ స్టేషన్ వచ్చిందని దిగి వెళ్ళిపోయాను. కొట్టింది ఎవరు? సాక్షాత్ బాబానే. చూడండి, అది నాకు తెలుసు. సో దైవం అలా చేస్తున్నప్పుడు అదైవిక శక్తి కూడా అలాగే చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బాడీ మీద ఉన్నట్టుండి ర్యాషెస్ వచ్చేస్తాయి, ఉన్నట్టుండి స్కిన్ అలర్జీ లాగా దురద వచ్చేస్తూ ఉంటుంది, ఉన్నట్టుండి శరీరంలోంచి దుర్గంధం వచ్చేస్తూ ఉంటుంది. అసలు మనకు కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి, అసలు మండిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒళ్ళంతా విపరీతంగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ, వీటి వల్లే గాలి సోకటం వల్ల అవ్వచ్చు, దాటడం వల్ల అవ్వచ్చు, దిష్టి దోషం అవ్వచ్చు, రకరకాల కారణాలు అనేకం ఉన్నాయి వీటికి. కానీ పరిష్కారం ఒక్కటే. సాయినాథుడు ఆయన ఆదేశించి తయారు చేయించిన ఉత్తేజిత. ఉత్తేజిత ఏమిటి? ఉత్తేజిత అంటారా? చూద్దురు కానీ మీరు, ఇది నిజంగా అద్భుతమైనటువంటిది. నేను స్వయంగా ఇప్పుడు ప్రతిరోజు సోప్ మానేశాను, దీంతోనే స్నానం చేయటం అనేది జరుగుతుంది. ఇది ఉత్తేజిత, నిజంగా పేరుకి తగ్గట్టే ఉంటుంది. దీనితో కనుక మనము స్నానం చేసినట్లయితే, దీన్ని రుద్దుకున్నట్లయితే, శరీరానికి దీనికి అప్లై చేసినట్లయితే ఆ నెగిటివ్ ఆరా అనేది పోతుంది. 100% నేను చెప్పగలను. ఒక్కసారి వాడి చూడండి. స్వామీజీ చెప్పింది, గ్రాండ్ మాస్టర్ చెప్పింది కరెక్ట్ అంటారు. బాడీ ఒక ఉత్తేజితం అవుతుంది. మనం జనరల్గా మనం చూసినట్లయితే బాడీ పరంగా ఫిజికల్ దీని యొక్క అడ్వాంటేజెస్ చూసినట్లయితే, దీంతో స్నానం చేయటం వల్ల స్కిన్లో చలికి పగలటం అన్నది ఉండదు. 100% నేను చెప్తున్నాను. క్రాక్స్ వచ్చి పగిలిపోయి మంటలు రావటం, చలికాలం కదా, అది మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది, అది ఉండదు. ప్లస్ నెగిటివ్నెస్ అనేది ఉండదు. థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన, ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇది చేస్తుంది స్వామీజీ, ఎందుకు ఇవి చేస్తున్నారు అనే ప్రశ్న అడిగారు కొంతమంది. ఆధ్యాత్మిక సాధనలో అవ్వచ్చు, లౌకికపరమైన జీవితంలో అవ్వచ్చు, మన ప్రయాణం సాఫీగా సాగాలి అంటే చికాకులు అనేవి ఉండకూడదు, చిరాకులు అనేవి ఉండద్దు, డిస్టర్బెన్సెస్ అనేది ఉండద్దు. ఎప్పుడు గమనించండి, శారీరకపరమైన డిస్టర్బెన్స్ మనసును చికాకు పరిస్తే, మానసికంగా ఉన్నటువంటి డిస్టర్బెన్స్ శరీరాన్ని కూడా చికాకు పరుస్తాయి. రెండింటికి ఇంటర్లింక్ ఉంది అక్కడ. కాబట్టి శరీరాన్ని మనం పరిపూర్ణంగా పాజిటివ్నెస్తో నింపుకున్నాం అనుకోండి, ఎటువంటి వాటినైనా ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అవకాశము అవసరము ఉన్నవారు ఉత్తేజితను వాడి ఆ ఫలితాలను మీరు పొంది మీ లౌకిక ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. జై సాయినాథ్. సాయి భోజన్, ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుందన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.